నిన్న రాత్రి నేను నీకు చాలా కాల్స్ చేశాను, నీ ఫోనే కలవలేదు. అరే నేను కొంచెం బిజీగా ఉన్నాను అందుకే. ఒక్క నిమిషం, నీకు ఈ దెబ్బ ఎలా తగిలింది? అక్క చెప్పు. అది అది వేడి స్ట్రైట్నర్ మీద వేలు పెట్టేశాను నేను. కొంచెం కాలింది. ఏం కాలేదు కదా, నువ్వు పద. అవునా? నీ జుట్టు అయితే స్ట్రైట్ అనిపించట్లేదే, నువ్వు మళ్ళీ అబద్ధం చెప్తున్నావు కదా. ఏం లేదు ధ్రువ్, నువ్వు ఎందుకు ఇవన్నీ మాట్లాడుతున్నావు? పదా. మై డియర్ బ్రదర్, నాకు తెలుసు నీకు ఎంత ఇబ్బందిగా ఉండుంటుందో. అతి కష్టం మీద ఒక్కొక్క క్షణం గడుపుతూ ఉంటావు జైల్లో. సరే ముందు నాకు చెప్పు, నీకు తినడానికైతే మంచి ఫుడ్ అయితే పెడుతున్నారు కదా, అండ్ నువ్వు వాళ్ళకి అడిగి చెప్పు వాళ్ళ ఇంట్లో వాళ్ళని హోమ్ ఫుడ్ తీసుకురానిస్తారో లేదో. ఈసారి నేను నీకోసం మహారాజా దాలి తీసుకొస్తాను. ఓకే బాయ్. మిస్టర్ సుధీర్, మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. వీడిని తీసుకెళ్ళండి. రాఘవ్ బ్రో తను అలా ఏం చేసి ఉన్నాడు, తనకంత తెలివి లేదు. రేఖా, నువ్వు నా బ్రదర్ విషయంలో ఏదైతే చేశావో అందుకు నువ్వు శిక్ష అనుభవించి తీరాల్సిందే. ధ్రువ్, నీకు స్నాక్స్ అవి ఎలా అనిపించాయి? చాలా బాగున్నాయి. నువ్వు రేఖను తీసుకువెళ్ళడానికి వచ్చి మంచి పని చేశావు. కనీసం రేఖ నీతో పాటు వస్తే 2 నిమిషాలైనా ఇంట్లో ప్రశాంతంగా ఉంటుంది. మీరేం చెప్పాలనుకుంటున్నారు? అయినా నేనేం చేయగలనులే. రాఘవ్ బ్రో అండ్ రేఖల మధ్య చాలా గొడవలు అవుతున్నాయి ఎస్టర్డే నుంచి. ఉస్. ఏం గొడవలు? అంటే నేను నీకు చెప్పేస్తాను అనుకో, కానీ నువ్వెవరికి టెల్ చెయ్యవు కదా ఇదంతా నేను నీకు చెప్పానని. అయినా అదే రేఖ రూమ్, నువ్వే స్వయంగా వెళ్ళి చూసుకో. ఇప్పుడు వస్తుంది అస్సలైన మజా. పోనీ ఇదిగో చూడు, ఇవన్నీ నీకోసమే. ఇది ఈ నెక్లెస్ వావ్, చూడు, ఈ గాజులు, ఇలా చూడు, మొత్తం చూడు, మొత్తం అన్నీ నీకోసమే. ఇది చూడు, చాక్లెట్స్, ఇవి నీకు ఇష్టమే కదా. అరే చాలు చాలు అన్నయ్య, పడిపోతాయి. ఇవి అసలు కౌంటే కాదు, నా చేతిలో ఉండుంటే ప్రపంచం మొత్తాన్ని నీ పాదాల దగ్గర పెట్టేవాడిని. కానీ ఇన్ని సామాన్లు పెట్టడానికి ఆ చిన్న ఇంట్లో అసలు చోటే లేదన్నయ్య. కొన్ని నువ్వు ఇలా కూర్చో. నువ్వు అక్కడ బానే ఉన్నావు కదా, సంతోషంగానే చూసుకుంటున్నారు కదా. నీకు అలా అనిపిస్తుందా? అనిపిస్తుందా అంటే నీకు ఈ దెబ్బ ఎలా తగిలింది?